నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు, శుభాలు కలుగును గాక. ఆమేన్. దేవునికి నా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మహాకృపను బట్టి మనం ఇంకా సజీవులుగాను ఆత్మీయులుగాను ఉన్నాం భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో పైన చిన్న అక్షరాలు రాయబడింది దావీదు కీర్తన అని. భూమి మీద మనుషులు ఏం అవసరం ఉన్నా ఎవరి వైపు చూస్తుంటారు అని అంటే రాజుల వైపు, అధికారుల వైపు చూస్తుంటారు. మాకు లోన్లు ఇవ్వండి, మాకు ఇల్లులు ఇవ్వండి, మాకు ఆర్థిక సహాయం చేయండి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించండి, లేకపోతే మాకు సపోర్ట్ చేయండి, మా అవసరాలు తీర్చడానికి అధికారులు తెలుసుకుంటే అయిపోతుంది అని ఇలా మనుషుల మీద మనుషులు ఆధారపడతా ఉంటారు. అలా ఆధారపడడంలో కూడా అది 100% తప్పు అనుకోను. అధికారులు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, సామాన్యులు వాళ్ళ అవసరతలు అధికారులకు చెప్పుకోవాలి కూడా. పూర్తిగా 100% తప్పైతే కాదు అది. కానీ మరి మనుషులు అధికారుల మీద ఆధారపడితే అధికారులు సామాన్యుల మీద ఆధారపడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మీరు రూల్స్ ఫాలో అయితే మీరు బాగుపడతారు, డెవలప్ అవుతారు, మీరు పన్నులు సరిగా కడితే మీరు బాగుపడతారు. చాలామంది పన్ను ఎగ్గొడుతున్నారు, వాళ్ళందరూ పన్నులు సరిగా కడితే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అందరూ వారి వారి డ్యూటీ, వారి వారి బాధ్యతలు మంచిగా నెరవేరిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అని అధికారులు చెప్తుంటారు. అధికారులు మంచి పరిపాలన చేస్తే ప్రజలు బాగుపడతారని ప్రజలు అంటారు. ప్రజలు మంచి పనులు చేస్తే బాగుపడతామని అధికారులు అంటారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇక్కడ దావీదు భక్తుడు ఆనాడున్న ప్రజలను అనట్లేదు, కానీ దావీదు భక్తుడు రాజు అయి ఉన్నాడు. రాజు, ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా పరిపాలిస్తున్న ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబు దయచేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్నారు రాజుగారు. దేశ క్షేమం కోసం, ఏమండి, ప్రజల క్షేమం కోసం, ఏమండి, తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. సర్వసాధారణంగా చాలామంది అనుకుంటారంటే బాగా డబ్బున్న వాళ్ళకు అవసరాలు ఏమి ఉండవు, డబ్బుతో వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు అనుకుంటారు. కానీ అది జరిగే పని కాదు. భూమి మీద మానవుడు సృష్టింపబడినప్పుడే దేవుని అవసరతతో చేయబడ్డాడు. దేవుని అవసరత ఎప్పుడు మనిషికి ఉంటుంది. మనుషుడు భూమి మీద సృష్టింపబడినప్పుడు దేవుని అవసరత, దేవుడు అవసరం అయ్యేటట్లుగా, అంటే మానవునికి దేవుడు అవసరం అనేటట్లుగా సృష్టింపబడ్డాడు. కాబట్టి భూమి మీద మానవుడు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఆ మనిషికి అక్కడ కూడా ఒక లోటు లోపం అనేది ఉంటుంది. ఆయన ఏ స్థాయిలో ఉన్నా అక్కడ ఒక లోటు లోపం అనేది ఉంటుంది. ఎందుకు ఆ లోటు లోపం అంటే అది దేవుడే తీర్చాలి. దేవుణ్ణి మర్చిపోకుండా దేవునికి మానవునికి ఉన్నటువంటి ఒక ఆత్మీయ బంధాన్ని గుర్తించి మానవుడు బ్రతకాలని అలా సృష్టింపబడ్డాడు అనుకుంటాను నేనైతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థించేటువంటి అవకాశం ఉంది, ప్రార్థించే అవకాశం ఉంది. ఒక రోజున ఒక మీటింగ్లో మెసేజ్ చెప్పాను. అయిపోయిన తర్వాత ఒక సహోదరి వచ్చింది. నిజంగానే చెప్తున్నా, కట్టు కథ కాదు ఇది. సహోదరి వచ్చింది, వచ్చి అయ్యగారు మా బాబు గురించి ప్రార్థన చేయండి అని అన్నది. ఏమైందమ్మా అని అంటే బాబుకి యాక్సిడెంట్ అయింది, ఆయన స్పృహ కోల్పోయాడు, ఇప్పుడు తన మైండ్ సరిగా పనిచేయట్లేదు, ఆయన ప్రార్థించే పరిస్థితిలో లేడు, ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు, ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో కూడా తెలియదు, దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేయండి అనేది. చూడండి, ఆ కుర్రవాడు ఆ రీతిగా ఊహించలేదు. నాకు యాక్సిడెంట్ అవుతుంది, నాకు తలకు దెబ్బ తగులుతుంది, నా మైండ్ పాడైపోతుంది, నేను మాట్లాడకుండా అయిపోతాను, నేను ప్రార్థించిన రోజు నాకు ఎదురవుద్ది అని ఆ యవనస్తుడు
ఊహించలేదు. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తించాలి. అదేంటంటే మనము అవకాశం ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు మనం చక్కగా దేవునికి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలు పరలోక రాజ్యములో ఒక పాత్రలో భద్రపరచబడుతున్నాయి. అంటే అక్కడ డేటా సేవ్ ఉందన్నమాట. మన వాయిస్ అంతా, మన వీడియో ఆడియో అంతా కూడా అక్కడ సేవ్ చేయబడుతుంది. దేవుని సముఖానికి మన ప్రార్థనలు తేబడతాయని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అందుకే మరొక వచనంలో ఈ రీతిగా ఉంది. చూడండి, 69వ కీర్తనలో 13వ వచనం చూడండి. 69:13. 69:13. కీర్తన గ్రంథం 69:13. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ ఒక మాట చూడండి, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అంటే ప్రార్థించడానికి అనుకూలము కాని సమయాలు కూడా వస్తాయని దాని అర్థం కదా. అనుకూలం కాని సమయాలు కూడా వస్తాయని దాని అర్థం. మన సంఘస్థురాలు ఒక బిడ్డ ఉంది, పేరు చెప్పలే కానీ మన చర్చి బిడ్డనే. ఆమెను ఒక హిందువునికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు ఆయన ఏమొప్పుకున్నాడంటే, నీ మతం నీది, నా మతం నాది, నీ దేవుని ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు, నా దేవుని ప్రార్థన నేను చేసుకోవచ్చు, నీకు ఎట్టి అభ్యంతరం లేదు. అమ్మాయి అందంగా ఉంటుందిలే, అమ్మాయి బాగా అందంగా ఉంటుంది, అబ్బాయి కొద్దిగా నార్మల్గా ఉంటాడు. ఆమె అందానికి పిదా అయిపోయాడో, కొంత ఆస్తి పనులు కూడా కొంత ఆస్తికి పిదా అయిపోయాడో మనకు తెలియదు. కానీ ఆయన మాట ఇచ్చాడు. ఏమైనా మాట ఇచ్చాడంటే, నీవు చర్చికి వెళ్ళవచ్చు, ఎట్టి అభ్యంతరం లేదు, నేను నా దేవుని నేను మొక్కుకుంటాను, గుడికి వెళ్తాను, నన్ను నీవు అభ్యంతరపరచవద్దు, నేను అభ్యంతరపరచవద్దు, నేను నా దేవుని దగ్గరకు రమ్మని నిన్ను బలవంత పెట్టను, నేను ఒక్కనే గుడికి వెళ్తాను, నువ్వు ఒక్కదాని చర్చికి వెళ్ళు అని ఆయన ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2 పిల్లలైన తర్వాత ఆయన కథ మారిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళదు, 2 పిల్లలు పట్టుకుని వెళ్ళిపోద్దా, ఇంకెక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పి ఆయన కొంచెం జులుం మొదలుపెట్టాడు. అబద్ధం, ఆయన మాట తప్పేసి ఆమెను చర్చికి వెళ్ళలేకుండా ఆపేశాడు. ఫస్ట్ నీదొకటి నాదొకట, మన ఇంట్లో మంచిగా ఉండట్లేదు, నీ దారి నీకవుతుంది, నా దారి నాకవుతుంది, మన ఇద్దరు దేవుళ్ళు పడట్లేదేమో, మన ఇంట్లో బాగలేదు పరిస్థితి, కాబట్టి నేను అటువైపు రాలేను, అది పరమతం, వేరే దేశం దేవుడు, నేను రాలేను అని చెప్పి అమ్మాయి మీద గొడవ పెట్టి ఆమెని బాగా చికాకు పెడితే ఆయన టార్చర్ తట్టుకోలేక ఆమె చర్చికి పోవటం మానేసింది. చర్చికి పోవటం మానేసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఇంకా కొంతకాలం తర్వాత మరలా ఏం మొదలు పెట్టాడంటే, నువ్వు చర్చి మానేసినావు కానీ ప్రార్థన మానేయలేదు కదా, అందుగురించి నీ దేవునికి నా దేవునికి కుదరట్లేదు అట్లనే, నువ్వు ప్రార్థన మాని, ఇంట్లో ప్రార్థన చేస్తే ఒప్పుకోను, నా పిల్లలు నాకు ఇచ్చేయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన బాగా గొడవలు పెట్టడం ప్రారంభించాడు. గొడవలు పెట్టి ప్రారంభిస్తే ఆ యవనస్తురాలు ఒకరోజు నాకు ఫోన్ చేసి, అయ్యగారు నా భర్త పెళ్లికి ముందు ఇలా హామీ ఇచ్చాడు, పెళ్లికి ముందు ఇలా మాట ఇచ్చాడు, తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ తెలిసి అందరి ముందు, మాకు ఊరు గ్రామ పెద్దల ముందు మాట్లాడాడు, ఈ రోజున నాకు కుదరదు, నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదని చర్చికి మానిపించాడు, చర్చికి వెళ్లకుండా చేశాడు. అంత మాత్రమే కాదు, నేను ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు, నీ మతానికి నా మతానికి కుదరట్లేదని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ప్రార్థించలేకపోతున్నా, దయచేసి నా గురించి మీరు ప్రార్థన చేయండి అని ఒకరోజు ఫోన్ చేసి ఆ పాప చెప్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి పెళ్లి కూడా క్రిస్టియన్ పెళ్లి తీసుకున్నాడు, ఆయన బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఇన్ని చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, ప్రార్థన చేద్దంటున్నారు. చాలాసార్లు ఆమె ఇబ్బంది పడిపోతుంది, కొట్టాడట, చాలా హింస పెట్టాడట. వాక్యం ఏముంటుందంటే, మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన సమయం చాలా విలువైనది, మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది, మన ప్రార్థన మనకు దీవెన తెస్తుంది, మన ప్రార్థన మనకు దేవుని దగ్గర సాక్ష్యంగా నిలుస్తుంది. కాబట్టి మనకు అనుకూలం కాని సమయాలు కూడా రావచ్చు. చూడండి, ఆ యవనస్తుడేమో యాక్సిడెంట్ అయ్యి తల దెబ్బతిని తన మతి కోల్పోయి ఆయన ప్రార్థించడానికి కాదు, అసలు మాట్లాడడానికి అవకాశం లేకుండా. మరికొంతమంది అకస్మాత్తుగా ప్రయాణాలు చేస్తూ యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు, ఇంకో కొంతమంది గుండెపోటుతో చనిపోతున్నారు.
నానా రకాలుగా చనిపోతున్నారు. ఈ చనిపోయిన వ్యక్తులు వారు బ్రతికొండంగా ప్రార్థన చేసుకుందాం అనుకునేటువంటి మనసుండి వారు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన వారికి దీవెన. ప్రార్థనకు కూడా జీతం ఉంది, ఇది కూడా క్రియనే. ఆ యవనస్తురాలేమో పెళ్లి అయిన తర్వాత ఆ భర్త టార్చర్కి ఆమె ప్రార్థించడానికి అనుకూలం లేకుండా పోతుంది, ప్రార్థించడానికి అవకాశం లేకుండా పోతుంది. చర్చి మానేసింది, ఇంట్లో కూడా ప్రార్థించడానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఈ కీర్తనకారుడు ఇక్కడ కూడా దావీదే కదా, 69వ కీర్తన మొదటి వచనంలో ఏమున్నది? ప్రధాన గాయకునికి వచ్చిన పైన ప్రధాన గాయకునికి పోషణీయులకును రాగము మీద పాడదగినది దావీదు కీర్తన. ఏమంటున్నాడు? నేను అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నాను. దావీదు ఊహించుకుంటున్నాడేమో, రేపు ముసలిని అయిపోతాను, లేకపోతే యుద్ధం చేస్తున్నాను, ఏ గాయం అవుతుందో, నా మైండ్ పాడవుతూ ఉంటుందో, నేను ప్రార్థించే అవకాశం ఉంటుందో ఉండదో, ఈరోజు నాకు మంచి సమయం ఉంది, ఈరోజు మంచి ఆరోగ్యం ఉంది, ఈరోజు నా మైండ్ పనిచేస్తుంది, ఈరోజు నేను ఆలోచించగలుగుతున్నా, ఈరోజు సమాజం గురించి, కుటుంబం గురించి, నా గురించి నేను ఆలోచించగలుగుతున్నా. ఆలోచిస్తున్నప్పుడు ఈ సమయంలోనే దేవుని నేను ఎందుకు మొరపెట్టుకోకూడదు, దేవుని ఎందుకు ప్రార్థించకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను, అది కూడా అనుకూల సమయమున ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు దేవుడు? 13వ వచనం, 69వ కీర్తన 13వ వచనంలో, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. జవాబు కోరుకుంటున్నాడు. దేవా, నా ప్రార్థనకు జవాబు దయచేయి తండ్రి. నిజంగా ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఒకరోజు వెనక ముందు కావచ్చు, కానీ మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన ప్రార్థనలకు జవాబులు వస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, అక్కడ ఎలాంటి సందర్భం ఎదురైంది ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు యొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనే, రాజకు దర్యావేసు చిరంజీవి అయ్యుందువు గాక. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పాడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజశాసనము ఒకటి పుట్టించాలి, దీన్ని స్థిరపరచాలి చెప్పారు. ఒకడేమో యాక్సిడెంట్ అయి ప్రార్థించకుండా అయ్యాడు, ఒక యవనస్తురాలేమో భర్త వలన బంధించబడి ప్రార్థించకుండా అయింది. కానీ ఇక్కడ ఒక రాజుగారి ద్వారా, దర్యావేషు అనేటువంటి రాజుగారి ద్వారా ఒక చట్టం వచ్చింది. ఏంటా చట్టం అంటే, అసలు దేశంలో ఒక్క యేసు ప్రభుకే కాదు, యెహోవా దేవునికే కాదు, ఏ దేవునికి కూడా ప్రార్థన చేయొద్దు, మనమే చేయొద్దు. ఏ దేవుని దగ్గర కూడా పూజా కార్యక్రమాలు చేయకూడదు. యేసు ప్రభు కాదు, యెహోవా కాదు, ఏది కాదు అసలు అనేటువంటి చట్టం ఒకటి ప్రపంచంలో ఒక సందర్భంలో జరిగింది. ఆ రోజున ఎవరూ ప్రార్థించడానికి అవకాశం లేదు. ఇవన్నీ ప్రార్థనలకు ఆటంకాలు. చూడండి, చెత్త చాలా పెరుగుతుంది, వాటికి రోగాలు ఉండవు. మనం పత్తి, మిర్చి, వరిసేను, వరి పంట ఇవి వేస్తే వీటికి రోగాలు వస్తాయి. మంచి వాటికి ఆటంకాలు ఎక్కువ. ప్రార్థనకే ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రార్థన చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది, అవసరమైనది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని చాలా చిన్నదిగా చూస్తారు, కానీ ప్రార్థన విలువైనది, ప్రార్థన అవసరమైనది, అత్యవసరమైనది. ఒక మానవుని ప్రార్థన విని దేవుడు జవాబిస్తే అది భూప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప అద్భుతంగా మారవచ్చు. అది హల్లెలూయా. ఎర్ర సముద్రము పాయలవడానికి కారణం మోషే యొక్క ప్రార్థన. మోషే చేసిన ప్రార్థన ఆనాడున్నటువంటి లక్షల మంది ప్రజలు బ్రతకడానికి అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం పాయలైపోయింది. కాబట్టి ఈ దేవుని మహా అద్భుత కార్యాలు జరిగించేటువంటి ప్రార్థన, దానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్నాం కూడా మాట్లాడతాం, మందిరం తీసిన కానీ ఫోన్లో వస్తారు, నాకు బయట కొన్ని పనులు ఉన్నాయి. నిన్నటి నుంచి నా మైండ్ కొట్టుకుంటా ఉంది. సంవత్సరంలో మొదటి వారం
నేను పనికి పోయి పాస్టర్ని నడిపించమని చెప్తున్నా, నేను నాకు చిన్న పని బయట చూసుకొని వద్దునా, ఇంకో పని చూసుకొని వద్దునా, సంవత్సరంలో మొదటి వారం అనిపిస్తా ఉంది మైండ్లో. మరలా నాకు ఈ వచ్చిన గుర్తొచ్చి అనిపించింది, ఇవి ఆటంకాలు. స్తోత్రం కలుగును గాక. ఇవేంటివి? ఆటంకాలు, అత్యవసరాలు కావు, ప్రాణం పోయే పరిస్థితులు ఇవి కావు. ప్రాణానికి తెగించే భక్తులు ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేయొద్దంటే నాగాడా ఏం చేశాడండి? ఇదే 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మనం 7వ వచనం చదివాం కదా, 8, 9, 10 దాకా చదువుదాం. మాదీల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజకు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అనుకూల సమయంలో ప్రార్థన చేసుకోవడం అందరికీ అనుకోవడం. ఆటంకము కలిగే సమయంలో ప్రార్థన చేయడం అంటే చాలా కష్టంతో కూడింది, ప్రాణత్యాగముతో కూడింది. ఇట్టి శాసనము మీద సంతకం చేశాడు ప్రపంచానికి రాజు అయిన దర్యావేసు. అయినా కూడా సంగతి వినిన తర్వాత కూడా, అంటే ఆయనకున్నటువంటి పెద్ద ఆటంకం, ఒకవేళ ఎవడన్నా ప్రార్థన చేస్తే ఏం చేయాలంటే వాడిని సింహాల గుహలు వేయాలి. అంటే ఖచ్చితంగా అలా ప్రార్థన చేసిన వాడిని గురిశిక్ష కాదు, ఒక ఇంజెక్షన్ ఇచ్చి కాదు, ఈ నిద్రమాత్రలు ఇచ్చి చంపడం కాదు, బహు ఘోరంగా సింహాలు చీల్చివేయాలి. శిక్ష భయంకరంగా ఉంది. ప్రార్థన చేస్తే కనుక చంపేస్తామనే శిక్ష భయంకరంగా ఉంది. అయినా కూడా ఆ భక్తుడు ప్రాణానికి తెగించి ప్రార్థన చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ మనం ప్రార్థన చేయడానికి చిన్న ఆటంకాలకి ప్రార్థన చేయం. కొంచెం నీరసం ఉంది అయ్యగారు, కొంచెం నీరసం ఉంది అన్నయ్య, కొంచెం తలనొప్పి లేసింది అన్నయ్య, ఇలా చుట్టం వచ్చారన్నయ్య, ఇలా పొద్దున వంట ఉండేసరికి లేట్ అయిందన్నయ్య, పొద్దున్న నిద్ర లేచేటప్పటికి ఆలస్యం అయిందన్నయ్య, పోయి ఇవ్వాలి మా ఆయన మటన్ తెచ్చాడన్నయ్య, వండేసరికి ఆలస్యమైంది. అయ్యో, దానియేలు వింటే ఈ మాట, అంటే ఆ శ్రమలో ప్రార్థన చేసిన దానియేలు భక్తులు వింటే ఆయన పక్క నవ్వుకుంటాడు అనుకుంటా. అయ్యో, ఇంత బలహీనులా, అల్పమైన ఒక మటన్ కోసం, ఒక బంధువు కోసం ఆలస్యంగా నిద్రలేశానని ఈ చిన్న వాటికి మీరు ప్రార్థనలు మానేస్తే, నాలాంటి శ్రమ ఎదురైతే మీరు ఇంకేం ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తే చంపేస్తారట అనేటువంటి ఆ టైము మన మీద ఎదురైతే మనం ప్రార్థించే వారిగా మనం మిగులుతాము భూమి మీద అసలు. అందుకనే అసలు ఆ సిచ్యువేషన్ రాకముందు ఈయన ఏదో శ్రమ వచ్చింది కనుక నేను హైలైట్ అవుతాను, నేను ఒక్కగానే ప్రార్థన చేస్తే నేను పెద్ద నా ఇమేజ్ పెరిగిద్దని చేయలే. యథాప్రకారం అంటే దాని అర్థం అంతకుముందు కూడా ఆయన చేస్తున్నాడు, కంటిన్యూగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఆటంకం వచ్చినప్పుడు అని కాదు, కానీ ఈ దానియేలు భక్తుని జీవితంలో రాయబడిన ఆ మాట ప్రకారం మనం యథాప్రకారంగా దాని ఒక అలవాటుగా, ఆచారంగా కాదు కానీ అలవాటుగా క్రమబద్ధంగా ఆ ఆత్మీయ ప్రార్థనా జీవిత సమయాలను కొనసాగిస్తూ పోతా ఉంటే దేవుని చిత్తంలో ఆయన ఏ సమయంలో భూమి మీద మన కొరకు ఏం చేయాలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకి ఏమి దర్శనం ఇచ్చి వాళ్ళు సింహాల బోన్లు వేస్తారు, ఆయన కూడా నేను సింహాల నోరు మూస్తాను, నువ్వేమి భయపడుకున్న ముందు చెప్పలే. దానియేలుకి అర్థమైంది ఒకటి, దేవుని కార్యం దేవుడు చేస్తాడు, భక్తునిగా నేను చేయాల్సిన భక్తి నేను చేయాలి, ప్రార్థన చేస్తున్నా అంతవరకే. నేనేమి దోపిడీ చేయట్లే, నేనేమి దౌర్జన్యం చేయట్లే, నేనేమి వ్యర్థమైన పనులు చేయట్లే, నేనేమి అన్యాయం చేయట్లే, నేనేమి లంచగొడతానని చెప్పి ప్రార్థన చేస్తున్నా, ప్రజల క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నా. దేవా, రోగులను బాగు చేయనైనా, దెయ్యాలు వెలగొట్టయ్యా, దుర్వ్యసనాలు దూరపరచయ్యా, భార్య భర్తల మధ్య గొడవలు దూరపరచయ్యా, దేశాల మధ్య యుద్ధాలు దూరపరచయ్యా, ఆ సైక్యపరచయ్యా, సమాధానపరచయ్యా, నెమ్మది దయచేయి ప్రభా, క్షేమం దయచేయి ప్రభా, మనుషులు బాగుపడాలయ్యా, కుటుంబాలు బాగుపడాలయ్యా, తగిన కాలం మంచి వర్షాలు ఈయన పరిశుద్ధాత్మతో ప్రజలు నింపయ్యా, వరాలతో నింపయ్యా, ప్రజలను మంచి మార్గంలో నడిపించని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన తప్పు కాదు, ఇది అపార్థం చేసుకునే వారికి ఇది ఆటంకంగా ఉంటుంది, అర్థం చేసుకున్న వారికి దీవెనకరంగా ఉంటుంది. దానియేలు భక్తుడు ప్రార్థన ఆపలేదు. స్తోత్రం కలుగును గాక. అనుకూల సమయంలో ప్రార్థన చేశాడు, అననుకూలమైన సమయంలో కూడా ప్రార్థన చేశాడు. అనుకూల సమయంలో ప్రార్థన అలవాటు చేసుకున్నాడు, అననుకూల సమయం, కష్టం ఎదురైనా, మరణమే ఎదురైనా వెనుకాడకుండా తన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాడు. ప్రపంచానికి, క్రైస్తవ సమాజంలో ప్రపంచానికి ఒక మాదిరికరమైన సాక్ష్యాన్ని స్థాపించాడు. స్తోత్రం కలుగును గాక.
చెప్దాం, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ కొద్ది మాటలతో, ఎందుకంటే సమయం బాగా దాటింది, మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంతో చెప్పుకోవడానికి బైబిల్ ఎంతైనా ఉంది, ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. మూడే వచనాలు చదివాము. మూడే వచనాలు. ఒకటి, నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఎవరన్నారు ఆ మాట? ఒక రాజు అన్నాడు, ధనవంతుడు అన్నాడు, ఏమండి సర్వసమృద్ధిగా కలిగిన వాడు అన్నాడు. అంత ఉన్నవాడికి కూడా ప్రార్థన అవసరం ఉంటుంది, దేవుని సహాయం అవసరం ఉంటుంది. దేవుని సహాయం కోరలేని మనిషి భూమి మీద ఉండలేదు. దేవుని అవసరం నాకు లేదు అని అంటే మానవుడు భూమి మీద బ్రతకలేడు. దేవుని అవసరం నాకు లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, భూమి నాది, మరి భూమి మీద ఉండకూడదు. గాలి నాది, గాలి పీల్చకూడదు. ఈ సూర్యుడు నాది, సూర్యరశ్మిని ఉపయోగించుకోకూడదు. నీరు నాది, నీరాన్ని సృష్టించే నీరు వాడకూడదు. ఈ భూమిని, గాలిని, సూర్యుని, విత్తనాన్ని, వృక్ష ఫలాలను ఇవేవి వాడకుండా నాకు దేవుడు వద్దు అని చెప్పే వ్యక్తులు ఇవేవి వాడకుండా బ్రతకలరా? బ్రతకలేరు. కాబట్టి ప్రతి మనిషికి భూమి మీద దేవుని అవసరం ఉంది. అయితే మనం అనుకూల సమయంలో, అంటే మనకు మంచి ఆరోగ్యం, మైండ్ సెట్ పని చేస్తున్నప్పుడు, కాలరెక్కలు చక్కగా ఉన్నప్పుడు, ఇంట్లో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, భర్త ఒప్పుకున్నప్పుడు, భార్య ఒప్పుకున్నప్పుడు, పిల్లలు ఒప్పుకుంటున్నప్పుడు, చట్టాలు ప్రార్థనకు అనుకూలంగా ఉన్నప్పుడు, గ్రామ వాతావరణం ప్రార్థనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన విరివిగా చేసుకోవాలి. విరివిగా అనుకూల సమయం అంతా మన దేవుని సన్నిధిలో, అనుకూల సమయం. డ్యూటీ ఉంది, డ్యూటీ చేసుకో, మిగతా టైం ప్రార్థన చేసుకో. వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకో, మిగతా సమయం ప్రార్థన చేసుకో. ఒక కుటుంబ స్త్రీ, గృహిణి ఉంది, ఇంట్లో పని చేసుకో, మిగతా సమయం ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థన దీవెన, ఆ ప్రార్థన ఆశీర్వాదం. 42వ కీర్తన 8వ వచనంలో ఉంది కదా, అక్కడ ప్రార్థన నాకు తోడుగా ఉండును, ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది, ప్రార్థన మనకు దీవెనగా ఉంటుంది. ఒకవేళ ఆటంకం అనేది భర్త నుండో, భార్య నుండో, గ్రామం నుండో, ఏమండి ఇప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల చూస్తున్నాం, మా గ్రామంలో మీరు ప్రార్థన చేయకూడదు, మా ఇంట్లో మీరు ప్రార్థన చేయకూడదు, మా వీధిలో మీరు స్వార్థ చెప్పకూడదు. ఆటంకాలు వస్తాయి కొన్నిసార్లు. ఆటంకాలు వచ్చినా కూడా ధైర్యంగా ప్రార్థన చేసేవారు, ధైర్యంగా స్వార్థ చేసేవారు చాలా మంది ఉన్నారు. దానియేలుకైతే మరణమే ఒక ఆటంకంగా ఉంది, అయినా కూడా తెగించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తనకు దీవెనగా మారింది, శత్రువుకు నష్టంగా మారింది. కాబట్టి ఈ రోజున, ఈ మొదటి జనవరి 2026 జనవరి మొదటి శుక్రవారం రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అనుకూల సమయం ఉంటుంది, భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. అననుకూల సమయం కూడా ఉంటుంది. చిన్నవో పెద్దవో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించి ఒక ప్రయాణం చేస్తున్నాం. రోడ్డు అంతా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందా? గుంటలు ఉండవా? స్పీడ్ బ్రేక్లు ఉండవా? ట్రాఫిక్ జామ్ అవదా? ఆవులు గేదెలు అడ్డు రావా? మేకలు అడ్డు రావా? వాతావరణం సహకరించిన పరిస్థితి ఉండకపోవచ్చా? ఉండదా? ఏమండి, ఆటంకాలు ఎన్నో ఉంటాయి. కానీ నేను ఖచ్చితంగా గమనించాలి అనుకున్న వాడు ఆటంకం రాగానే వెనుదిరుగాడు. కానీ ఆటంకాన్ని ఎలా తప్పించుకోవాలి, అడ్డును ఎలా తప్పించుకోవాలి, ఎలా గమనించాలని ప్రయత్నం చేస్తారు. అలాగే నేను నిరంతరం నా జీవిత కాలం నేను నా దేవునికి ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది, ఆ ప్రార్థనకు జవాబు ఉంది, ఆ ప్రార్థన వలన నేను, నా కుటుంబం, సంఘం, సమాజం మేలు కలుగుతుంది అని 100% నమ్మిన వారు ఆటంకాలను దాటి ముందుకు సాగుతారు. ఏమోలే చూద్దాం చేద్దామని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆటంకాలను సాకులను చెప్తారు. అవును, ఈరోజు ఇట్లుంది, ఈరోజు మా ఆయన వద్దన్నాడు, ఈరోజు చుట్టం వచ్చాడు, ఈరోజు బట్టలు ఉతకలేదు, ఈరోజు నీరసంగా ఉంది, ఈరోజు కడుపు నొప్పి ఉంది, ఈరోజు కాలు నొప్పి ఉంది, ఈరోజు తల నొప్పి ఉంది, ఈరోజు నల్ల పిల్లడ్డు వచ్చింది బయటికి రాగానే. నల్ల పిల్లడ్డు వస్తే నల్లగైపోతామా? తెల్ల పిల్లడితే తెల్లగైపోతామా? ఎర్ర పిల్లడ్డు వస్తే ఎర్రగైపోతామా? పొట్టి పిల్లడ్డు వస్తే పొట్టిగైపోతామా? ఏమైపోతాం పిల్లడ్డు వస్తే మనకి? ఏవో సాకులు. అంటే తన లోటు, నేను ప్రార్థించలేకపోతున్నాను, ప్రార్థనకు రాలేకపోతున్నాను, వాక్యం వెళ్ళలేకపోతున్నాను, విశ్వాసాన్ని బలహీనమైపోతుందని సత్యాన్ని ఒప్పుకోలేక మనుషులు నెపములు చెప్పసాగుతారు, సాకులు చెప్పసాగుతారు. ఈ ప్రారంభ వారంలో నేను పాస్టర్ ఫస్టే ఉన్నాను. మేమిద్దరమే ఉన్నా ఈ వాక్యమే చెప్పుకోవాలని డిసైడ్ అయ్యాను నేను ఆమెకి, బోధ నాకు, మా ఇద్దరికి. మనకు ఆటంకాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, అనుకూలం కూడా ఉండొచ్చు, రెండిట్లు ఏదైనా ఉండొచ్చు. కానీ మన ప్రార్థన జీవితాన్ని మాత్రం మనం ఆపకూడదు, దాన్ని కంటిన్యూగా కొనసాగించాలి. సరే, ఒక మాట చూస్తారా? చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి, చదవండి. లూకా 18:1. జాగ్రత్త వినండి, యేసయ్య ఏం చెప్తున్నాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఈ ఉపమానము వారితో చెప్పారు. చాలు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆయన మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి? వారు నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన గురించి విసుగుపడద్దు, ప్రార్థన గురించి అలసిపోవద్దు, ప్రార్థన గురించి భయపడద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థనకి ఆటంకాలు చెప్పకూడదు. ఆటంకాలు చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? దానియేలు చెప్పాలి. వాము ఏంటయ్యా, ఇది బ్రతికుంటే బఠానీ తినొచ్చు, బొలిసాక అమ్ముకొని పాటు బస్టాండ్లో బండి బతకొచ్చు, సామెతలు ఉంటాయి కదా. అమ్మో బ్రతికుంటే రేపు ప్రార్థన చేసుకుందాం, కానీ 30 రోజులు
మళ్ళీ 30 రోజుల తర్వాత ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు అక్కడ. కానీ ఈ 30 రోజులు మాత్రం ఏదో కొద్దిగా సైలెంట్గా ఉంటే అయిపోలే, ఎందుకు ఈ 30 రోజులు చావాలా, ఇక దీంతోనే అయిపోయిందా అని ఆయన సమర్థించుకోలేదు. కానీ ఆయన ప్రార్థన భారం, ఏమండి గాలి పీల్చకుండా 30 రోజులు ఉండండి అంటే సాధ్యమా? అలాగే ఆయన నేను గాలి పీల్చకుండా ఉండలేను అనేది ఎంత సత్యమో, నేను ప్రార్థించకుండా ఉండలేను అనేది కూడా అంత భారంగా, అంత సత్యంగా తీసుకున్నాడు భక్తుడు. ప్రపంచానికి సవాల్ ఆయన, ప్రపంచానికి పాస్టర్ గారు కానీ, బిషప్ కానీ, విశ్వాసి కానీ, కొత్తగా వచ్చేవారు కానీ, ప్రతి క్రైస్తవుడికి ఒక సవాల్ ఆయన జీవితం. ఒక మానవుడు మరణం ముందున్న ప్రార్థించి చచ్చిపోతాను కానీ ప్రార్థించకుండా చావాలనుకున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రారంభ వారంలో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 2026 సంవత్సరం అనుకూల సమయాలు వస్తాయి, మనకు ఆటంక సమయాలు కూడా వస్తాయి. అనారోగ్యం రావచ్చు ఒక ఆటంకం, ఇంటి బంధువులు రావచ్చు ఒక ఆటంకం, ఏమండి వాతావరణం సహకరించకపోవచ్చు ఒక ఆటంకం, భయంకరమైన వర్షం వస్తూ ఉంది, ఎలా వస్తాం? ఇలా రకరకాల 100 ఆటంకాలు చెప్పవచ్చు. కానీ ఈ ఆటంకాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవి కావు. వాటికి మించింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని మందిరంలో ప్రార్థన చేయడం. ప్రార్థన వల్ల మనకు క్షేమం ఉంది, ప్రార్థన వల్ల మనకు దీవెన ఉంది, ప్రార్థన వల్ల ఆశీర్వాదం ఉంది. మోషే ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం పాయలైతే కనుక లక్షల మంది బ్రతికారు. ఈనాటికి ఇశ్రాయేలు తెగ భూమి మీద ఉన్నది అంటే ఆనాడు ఎర్ర సముద్రం పాయలవడం వల్లనే వాళ్ళు బ్రతికారు. అది ఒక మానవుని ప్రార్థన, ఒక మనిషి ప్రార్థన. మనం అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు వింటాడా, నాకు అంత ప్రార్థన రాదు కదా, నీ చిన్నదాని కదా, ప్రార్థన అంత భారంగా నాకు రాదు. లేదు, మన మనసు ఎరిగిన దేవుడు ఆయన మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన ద్వారా ఊహించరాని ఏ గొప్ప కార్యమైనా జరగవచ్చు. ఒక మనిషి రక్షింపబడవచ్చు, ఒక మనిషికి అద్భుతం జరగవచ్చు, ఒక మనిషి స్వస్థత జరగవచ్చు. ఒకరోజు నేను పాస్టర్ ఖమ్మం వెళ్తున్నాను, ఇద్దరు కూడా చెప్పాను ఈ స్టోరీ. కరెంట్ ఆఫీస్ సెంటర్ మీద నిలబడ్డాను. ఒక కారు వెళ్తుంది, చేయట్టు పెట్టాం, ఆపాం. దాంట్లో సినిమా పాటలు వస్తున్నాయి, కానీ యేసుప్రభు శిలువ వేలాడుతుంది. మీరు క్రిస్టియన్సా అన్నాను. అవును అన్నారు. నేను పాస్టర్ గారిని అన్నా. అనగానే ముందు ఆయన డెక్ ఆఫ్ చేశాడు, సినిమా పాటలు ఆఫ్ చేశాడు. దేవుడు నాయకుడు చేసినవి, వారి కుటుంబ విషయాలు అడుక్కుంటూ వెళ్తున్నాను. ఆయన ఒక పోలీస్, ఆయన భార్య పేరు ఏదో చెప్పింది, రేఖన గీత ఏదో ఉంది. వారి పెళ్ళి 8 సంవత్సరాలు, పిల్లలు లేరు, 8 సంవత్సరాలు. ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళే లోపు మీకు పిల్లలు ఎంతమంది అది అంటే చెప్తున్నారు. మీ గురించి ప్రార్థన చేస్తానండి, దేవుడు సాయం చేస్తాడు అంటే సరే అన్నారు. ఎన్టీఆర్ మార్పు దాటిన తర్వాత రోడ్డు మీద కారు కొంచెం పక్క కాపండి, ప్రార్థన చేస్తానన్నాను. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మీరు పోలీసు మీ నెంబర్ నాకు ఇవ్వాలంటే మీకు భయం ఉండొచ్చు, నేను ఎవరో మంచి చెడు నీకు తెలియదు, నా నెంబరే మీ దగ్గర పెట్టుకోండి, మీకు అద్భుతం జరిగిన నాడు నాకు ఫోన్ చేయండి అన్నాను. సరే, నా నెంబర్ తీసుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. 2024 అయింది అది. 2024 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయినట్టుంది. 2025 డిసెంబర్ నెల చర్చి చుట్టూ ట్రాక్టర్ పెట్టి మట్టి శుభ్రం చేపిస్తున్నాను. పండగ కోసం ట్రాక్టర్ పెట్టి ఇదంతా మట్టి శుభ్రం చేపిస్తాను, చెత్త అంతా తీసేస్తున్నాం. ఆవిడ ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ చేసి చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. పాస్టర్ గారు నవ్వు మాట తెలుస్తుంది, అర్థమవుతుంది. ఏంటమ్మా ఏమైనా గుడ్ న్యూస్ అన్నాను. అవునండి, ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను, ప్రభు దయ వలన మీ ప్రార్థన వలన నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇప్పుడు 3వ నెల 4వ నెల చెప్పింది ఆమె. అంటే కన్ఫర్మ్ అయిందా, కొంతమంది మిస్ఫైర్ అవుతాయని చెప్పరు, వెంటనే పడిపోతాయని. ఒక 4 నెలల తర్వాత, ఆమె గర్భం ధరించిన 4 నెలల తర్వాత గుర్తుపెట్టుకొని నా నెంబర్ వాళ్ళు భద్రంగా, ఏదో దారిని కలిసిన దాన ఎవడో అని నెంబర్ తీసివేయలే, గుర్తుపెట్టుకొని నేను జనవరి ఫిబ్రవరిలో కలిసాను వాళ్ళకి. వాళ్ళు డిసెంబర్లో నాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి సంతోషం ఉంది, నాకు సంతోషం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎందుకని? అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకు తెలియదు. రోడ్డు మీద అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మీట్ అయ్యాం. ప్రయాణం చేయడానికి కారు ఆపాను తప్ప ప్రార్థన చేయడానికి కాదు. అంటే ఒక ప్రార్థన విలువ, ఒక ప్రార్థన అవసరత, ప్రార్థన ప్రాముఖ్యత ఎంతో చెప్తున్నాను. ఇలాంటివి చెప్పడానికి నా జీవితంలో నన్ను ఉపయోగించి చేసినవి 100 ఉన్నాయి, 100. ఎక్కువ వాక్యం నింపాలని ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ ఉంటా, కానీ ఇక నా ద్వారా దేవుడు చేసిన రీలు తిప్పాలంటే 100 ఉన్నాయి, 100. ఒక 2-3 గంటలు చెప్పుకుని అయిపోవు. కాబట్టి ప్రార్థన ఈ మొదటి వారంలో దీన్ని ఎక్కువ సాగదీయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనేది అనుకూల సమయం ఉంటుంది, అననుకూల సమయం కూడా ఉంటుంది. మనకి అననుకూల సమయం అంటే ఆటంకము కూడా ఉంటుంది. అవసరమైతే ఆటంకమును అధిగమించి మనం ప్రార్థన చేస్తే, అక్కడ మోషే ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటానికి ఆధారమైంది. దానియేలు ప్రార్థన ప్రపంచానికి ఒక సాక్ష్యమైంది. అల్పమైన ఈ భక్తుని ప్రార్థన ఆ కుటుంబానికి దీవెన. ఈరోజు చెప్పిన ఒక పాయింట్లో ఇలా ఎంతోమందికి దీవెనగా మార్చాడు దేవుడు.
నా ప్రార్థన నాకు దీవెనగా మార్చాడు దేవుడు. నా ప్రార్థన నా కుటుంబానికి దీవెనగా మార్చాడు. నా ప్రార్థన సంఘానికి దీవెనగా మార్చాడు. కాబట్టి ఈ చిన్న పాయింట్ మీ మైండ్లో గుర్తుపెట్టుకొని సాకులు చెప్పే ప్రయత్నం చేయకుండా సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘమంతా ఈనాడు చూడండి, పండక్కి సరిపోలేదు, సండే కూడా నిండిపోయారు, కూర్చోడానికి ప్లేస్ లేదు. కానీ ప్రార్థించడానికి ఉన్నారా? సాకులు చెప్తారు. ఇప్పుడు చూస్తే ఇదే టైంలో మనం ప్రతి ఇల్లు తిరిగి చూస్తే ఇళ్ళలో చాలామంది ఉంటారు. టీవీలోనో, సెల్లులోనో, ముచ్చట్లోనో, వంటలోనో, తిండిలోనో, పక్కింటి వాళ్ళతో మాట్లాడడంలోనో. అయితే అవన్నీ అవసరమే, కానీ వాటి టైం వాటికి ఇవ్వాలి. తిండి తినొద్దనట్లేదు, పక్కింటి వారితో మాట్లాడదనట్లేదు, సెల్లు మాట్లాడదనట్లేదు, సెల్లులో మంచి విషయాలను చూడొద్దనట్లేదు. అవి తప్పు కాదు, కానీ వాటి సమయం వాటికి ఉంది, ప్రార్థన సమయం ప్రార్థనకు ఉంది. ఇలా మన అనుకూల సమయాన్ని, అననుకూల సమయాన్ని కూడా ప్రార్థన కొరకు వాడుకుంటే ఆ ప్రార్థన మనకు ఏమండి ఇతరులకు కూడా దీవెనకరంగా మారుతుంది. మనం లూకా 18లో చదివాం కదా, అక్కడ విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అక్కడ ఉపమానంలో విధవరాలు ప్రార్థన గురించి చెప్పాడు. ఆ విధవరాలు ప్రార్థన ఎవరికి దీవెనకరంగా మారింది? గుర్తులేదా? నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని మొరపెట్టుకుంది. అంటే ఆ విధవరాలి ప్రార్థన విధవరాలికే దీవెనకరంగా మారింది. మోషే ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు దీవెనకరంగా మారింది. అల్పమైన దాసుని ప్రార్థన 8 ఏళ్లుగా పిల్లలు లేని ఆ కుటుంబానికి దీవెనగా మార్చాడు దేవుడు. కాబట్టి మన ప్రార్థనలో ప్రతిఫలాలు రకరకాలుగా వస్తాయి. కానీ ప్రార్థన ఫలిస్తుంది, ప్రార్థన జవాబు వస్తుంది. నమ్మకంతో, విశ్వాసంతో మన ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తాము. స్తోత్రం కలుగును గాక. ఆమేన్.